సూర్యాపేట జిల్లా కోదాడ మునగాల నేరేడుచెర్ల మండలాల్లో ఫెర్టిలైజర్స్ డీలర్లు యూరియా అమ్మకాలపై చేసుకున్న తీర్మానాన్ని వెనక్కి తీసుకున్నారు. కంపెనీ ఒత్తిళ్లు తట్టుకోలేక యూరియా అమ్మకాలు జరపబోమని 3 రోజుల క్రితం డీలర్లు తీర్మానం చేసుకున్నారు. పట్టణంలో ఫెర్టిలైజర్స్ డీలర్స్తో కలిసి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ఉద్దేశం తమకు లేదని, కంపెనీపై ఒత్తిడి తెచ్చేందుకు విక్రయాలు జరపొద్దని తీర్మానం చేస్తున్నట్లు డీలర్ల ఉపాధ్యక్షులు రామిరెడ్డి తెలిపారు. జిల్లాలో యూరియా నిల్వలకు కొదవలేదని, రైతులు ఆందోళన చెందొద్దని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. యూరియా కాంప్లెక్స్ ఎరువులు ఎంత కావాలనో దాని రిక్వైర్మెంట్ తయారు చేసి దాని ప్రకారం సరఫరా చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసినాం. ఈ వానాకాలం సీజన్ కు మనకు 42,000 టన్నులు మనకు అక్టోబర్ వరకు అవసరం ఉంది. ఇప్పటికే 17,000 మెట్రిక్ టన్నులు యూరియా అనేది డీలర్ల వద్ద, సొసైటీల వద్ద, మార్కెట్ వద్ద నిల్వలు ఉన్నాయి. ఈ యొక్క నిల్వలు మనకు ఆగస్టు 15 వరకు సరిపోతాయి. కాకుండా కాంప్లెక్స్, డిఏపి, ఎంఓపి, ఎస్ఎస్పి ఎరువులన్నీ కలిపి 38,000 మెట్రిక్ టన్నులు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. 2-3 రోజుల క్రితం మునగాల కోదాడ ఫర్టిలైజర్స్ అసోసియేషన్ డీలర్స్ 14 తర్వాత యూరియా అమ్మకూడదు అనే నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అది మాకు ఎటువంటి వాళ్ళ సమాచారం ఇవ్వలేదు. వాళ్ళని పిలిచి మేము మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా తమ నిర్ణయాన్ని మార్చుకొని రైతులకు అన్ని రకాల ఎరువులు అందించడానికి మేము ముందుకోసం తెలియజేయడం జరిగింది. మాకు యూరియా అనేది మిర్యాలగూడ ర్యాక్ పాయింట్ నుంచి కంపెనీ వాళ్ళు ఎక్స్ రేటు మీద ఇవ్వటం వల్ల మాకు 30 రూపాయలు కిరాయి కలవటం వల్ల ఎంఆర్పి దాటి యూరియా అమ్మవలసిన పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మేము డీలర్స్ అసోసియేషన్ తరఫున యూరియా అమ్మకాలు ఇబ్బందికరంగా ఉంది కాబట్టి కంపెనీ వారిపై ఒత్తిడి తేవటం కోసం మాత్రమే మీ యూరియా అమ్మకాలు కొద్ది రోజుల పాటు ఆపుదామనే ఉద్దేశంతో మేము మా మండల అసోసియేషన్ కోదాడ డివిజన్ అసోసియేషన్ తరఫున తీర్మానాలు చేసుకోవడం జరిగింది.